సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. యువతకు ప్రధాని మోడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐ నేర్చుకోవాలనుకునే వాళ్లకు భారీ అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి కూడా ఆన్లైన్ కోచింగ్, స్పోర్ట్స్ లో చిన్న వయసులోనే టాలెంట్ హంట్, సెమీ కండక్టర్ రంగంలో భారీ విస్తరణ, ఇలా ఫ్యూచర్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని మోడీ కీలక ప్రకటనలు చేశారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతకు ప్రధాని మోడీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రానున్న సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో 1 కోటి మంది యువతకు ఏఐ శిక్షణ ఇవ్వబోతున్నట్టు మోడీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి రంగంలోకి వచ్చేస్తోంది. ఇలాంటి టైంలో మన యువత వెనుకబడుతుందన్న ఉద్దేశంతో ఏఐ స్కిల్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెడుతున్నట్లు ప్రధాని తెలిపారు. దేశవ్యాప్తంగా యువతకు ఏఐపై ట్రైనింగ్ అందించే కార్యక్రమాలను మరింత పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే యువ ఏఐ ఫర్ ఆల్ వంటి కార్యక్రమాల ద్వారా ఉచితంగా ఏఐ లిటరసీ అందిస్తున్నారు. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా మంచి లెర్నింగ్ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఉపయోగపడే అవకాశంగా ఉంది. ఇక స్పోర్ట్స్ లో కూడా చిన్న వయసులోనే టాలెంట్ ను గుర్తించడంపై ఫోకస్ పెడుతున్నారు. గ్రామాల్లో ఉన్న, సిటీలో ఉన్న పిల్లల్లో దాగి ఉన్న స్పోర్ట్స్ టాలెంట్ ను గుర్తించి సరైన టైమింగ్ ఇచ్చి మంచి అథ్లెట్లుగా తీర్చిదిద్దే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే రేపటి ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్ ను చిన్నప్పటి నుంచే గుర్తించే ప్రయత్నం అన్నమాట. ఇక టెక్నాలజీ రంగంలో మరో కీలక అంశం సెమీ కండక్టర్స్. మన మొబైల్స్ నుంచి కార్ల వరకు, ఏఐ డివైజెస్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ వరకు చిప్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే దేశంలోనే సెమీ కండక్టర్ తయారీని పెంచేందుకు కేంద్రం భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రావడంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక దేశ ఎనర్జీ సెక్యూరిటీ కోసం న్యూక్లియర్ పవర్ పై కూడా భారీ టార్గెట్ పెట్టబోతున్నారు. 2047 నాటికి న్యూక్లియర్ పవర్ కెపాసిటీని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే భవిష్యత్తులో దేశ అవసరాలకు సరిపడా విద్యుత్ అందించడంలో న్యూక్లియర్ ఎనర్జీ కూడా కీలకంగా మారబోతుందన్నమాట. ఇక మొత్తంగా చూస్తే ఏఐ నుంచి సెమీ కండక్టర్స్ వరకు, స్పోర్ట్స్ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ వరకు ఫ్యూచర్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫోకస్ పెంచుతోంది. ముఖ్యంగా యువతకు కొత్త స్కిల్స్ నేర్పించడం, టెక్నాలజీకి అనుగుణంగా వారిని సిద్ధం చేయడం ఇప్పుడు ప్రధాన టార్గెట్గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రకటనలు గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వేగంగా అమలవుతాయి, యువతకు ఎలాంటి కొత్త అవకాశాలు వస్తాయి అనేది రాబోయే రోజుల్లో చూడాలి. हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं।